So what's this guys, welcome back to another video. So ఇదైతే మనం GTA San Andreas Clio mode ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తా. సో ఈ వర్షన్ అయితే ఆండ్రాయిడ్ లెవెల్ ఆర్ బిలో ఆండ్రాయిడ్ వర్షన్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఆండ్రాయిడ్ లెవెల్ కంటే హయ్యర్ డివైజెస్లోకి కావాలంటే కామెంట్ చేయండి, దానికి కూడా ఒక వీడియో చేస్తా. సో లేట్ చేయకుండా స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే ZAchiever యాప్ని అయితే ఓపెన్ చేయండి. దాని తర్వాత డౌన్లోడ్స్కి వెళ్ళి స్క్రోల్ చేయండి. దాంట్లో మీకు ఒక జిప్ ఫైల్ కనిపిస్తుంది కదా, KGT అది, దాన్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేయండి. దీనికైతే ఒక పాస్వర్డ్తో అయితే సెక్యూర్ ఉంది. ఆ పాస్వర్డ్ మీకు ముందు వీడియోలో కనిపిస్తుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మీకు ఒక బేస్ APK అని ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేయండి. నేను ఇన్స్టాల్ చేసుకోండి, అందుకే మళ్ళీ ఓపెన్ చేయట్లేదు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే గేమ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు లాగిన్ స్క్రీన్ కనిపించగానే క్లోజ్ చేసేయండి. సో మీరు ఆఫ్లైన్ అవుతారంటూ బ్లాక్ స్క్రీన్ కనిపిస్తుంది. సో మళ్ళీ ZAchieverకి వెళ్ళిపోయి ఈ ఫైల్స్ అన్నీ కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత డివైస్ స్టోరేజ్లోకి వెళ్ళి ఆండ్రాయిడ్లోకి వెళ్ళి డేటాలోకి వెళ్ళండి. స్క్రోల్ చేయండి GTA San Andreas కోసం. సో మీకు అక్కడ com.rockstar.gtsa అని కనిపిస్తుంది. సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఫైల్స్ అన్ని పేస్ట్ చేయండి. సో అక్కడ పేస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ పేస్ట్ చేసేస్తే అయిపోతుంది. పేస్ట్ చేసిన తర్వాత బ్యాక్ వెళ్ళిపోయి గేమ్ని అయితే ఓపెన్ చేయండి. సో మీకు ఇలా వస్తుంది. సో మీ గేమ్ని అయితే ఎంజాయ్ చేసుకోండి. మీరు క్లిలో మోడ్ ఓపెన్ చేయాలనుకుంటే టాప్ నుంచి స్వైప్ ఇట్లా చేయండి బాటమ్కి. సో మీకు మెన్యూ ఓపెన్ అయిపోతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, టేక్ కేర్, బాయ్.